హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీకందరికీ ప్రభునామములు శుభములు. ఈరోజు ఆగస్ట్ 15వ తారీఖు అనగానే భారతీయులుగా మనకు గుర్తు చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి, భారతదేశానికి స్వతంత్రత వచ్చిన రోజు 79వ ఇండిపెండెన్స్ డే. హల్లెలూయా. ఈ దేశాన్ని దేవుడు ఇంకను దీవించినట్లు, అభివృద్ధి పరిచినట్లు, దేశములో సమాధానము, సంతోషము కలిగి, సమృద్ధి కలిగి, ప్రజలందరూ అన్నపానములు పుచ్చుకొని ఆరోగ్యంగా జీవించి అభివృద్ధి పొందాలని దేవుని బిడలగా మనం ఈ దేశం కొరకు ప్రార్థించటం ఎంతో అవసరమైంది. భారతీయులుగా మనం ప్రభువును స్తుతిద్దాం. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ క్రిస్టియన్. ఎస్, ఈ దేశము దేవుని దృష్టిలో ఉంది. మన బైబిల్లో భారతదేశముడి గురించి ఎప్పుడూ వ్రాయబడి ఉంది. ఈ దేశమును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ దేశస్తులందరి కొరకు ప్రభువు తన ప్రాణాన్ని సిలువలో అర్పించి ఉన్నాడు అన్నది గుర్తించి ఈ దేశ ప్రజలందరూ రక్షించబడినట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసి ఉంది. రండి, ఈరోజు ఒక చిన్న ప్రార్థన, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని దీవించు, మా దేశ నాయకులను నీ కృపతో నాయన భద్రపరిచి సరైన నిర్ణయాలు చేయటానికి నీ జ్ఞానమును, నీ కంచెను ఈ దేశం చుట్టూ ఉంచి దినదినాభివృద్ధి పొందినట్లుగా దీవించమని ఈ దేశ క్రైస్తవులుగా మేమందరము ఈ దేశము అభివృద్ధి కొరకు, సమాధానం, సమృద్ధి కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్వతంత్రం అంటే ఏంటంటే అర్థం? స్వేచ్ఛ అంటే ఏంటంటే అర్థం? మనందరం స్వతంత్రులుగా ఉండాలని ఆశపడతాం. చూడండి, ఈరోజు పూర్వకాలం మన దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బైబిల్ ప్రకారంగా బైబిల్లో కల్చర్ కూడా అంతే, ఉమ్మడి కుటుంబాలు. అప్పుడు తల్లిదండ్రులు ప్రతి విషయంలో అన్నదమ్ములు కలిసిమెలిసి డెసిషన్ తీసుకునేవారు. ఒకరికొకరు కట్టుబడి ఉండేవారు, ఒకరితో ఒకరు సంఘీభావం చూపించేవారు, ఏకీభావం చూపించేవారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై, మరి వ్యత్యాసమైనటువంటి పరిస్థితులను బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి, సిటీస్లో ఉన్న సమస్యలను బట్టి ఇవాళ ప్రతివారు ఇండిపెండెంట్గా ఉండాలని ఆశపడుతున్నారు. పెళ్ళి అయిందంటే నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సంపాదన. మంచిది, మంచిది. కానీ చాలామంది ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఎలా తన యొక్క సంపాదనను సరిపోనట్లుగా సమర్థించుకోవాలి, నన్ను అడిగేవాడు ఎవరు లేకపోయినా నేను జవాబుదారీగా ఉండాలనే జ్ఞానం లేకుండా వెచ్చలవిడిగా అప్పులు చేసి, ఖర్చులు చేసి, వెనక ముందు ఆలోచించుకోకుండా తప్పుడు నిర్ణయాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీడమ్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదండి, అదొక బాధ్యతతో కూడింది. స్వేచ్ఛ అన్నప్పుడు బాధ్యత. బ్రిటిష్ వారు మనం పరిపాలించినప్పుడు వాళ్ళు చెప్పింది చేశారు. కానీ వాళ్ళ మనల్ని మనం పరిపాలించుకుంటున్నప్పుడు బాధ్యత కలిగిన వారికి ఉండాలి. యేసు ప్రభు మనల్ని స్వేచ్ఛగా ఉండమనే చెప్పాడు. అంటే నీ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకూడదు, నీ స్వేచ్ఛను సద్వినియోగపరచుకోవాలి. వెనకడికి ఎవడో స్వతంత్ర దినోత్సవం రోజున ఒక కర్ర ఒకటి పట్టుకొని రోడ్డు మీద గిరగిర తిప్పుకుంటూ, పెద్ద కర్ర, పొడిగాటి కర్ర తిప్పుకుంటూ పోతున్నాడంట. ఏంటయ్యా, ఎవరికైనా తగులుతుందని ఎవరన్నా పక్కనున్న వాళ్ళు అడిగితే, పోవాయ్ నువ్వెవడు అడగడానికి, మన దేశం ఇప్పుడు స్వతంత్ర భారతదేశం అన్నాడట. స్వతంత్రత వచ్చింది నీ ఇష్టం వచ్చినట్లుగా ఇతరులకు హానికరంగా ఉండడానికి కాదు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండటానికి. ఈ రోజున మనిషికి స్వతంత్రత లేదండి. దేశానికి వచ్చి ఉండొచ్చు, కానీ మనిషి బంధించబడి ఉన్నాడు దేనికో.
మీరే చెప్పండి. పాపము చేయువాడు పాపమునకు బానిస అని ప్రభు చెప్పాడు కదా. ఒక 6 అంగుళాల సిగరెట్కి 6 అడుగుల మనిషి బానిసైపోతున్నాడు. అంటే ఆ తాగాలి సిగరెట్ అన్నప్పుడల్లా వాడు తాగాల్సిందే. దానికోసం అది మంచిది కాదు, అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని తెలిసిన దాన్ని మానలేకపోతున్నాను అంటున్నారు. మద్యానికి బానిసలైన వారు, జూదానికి బానిసైన వారు, దురభ్యాసాలకు బానిసలైన వారు, ఏదో ఒక పాపం చేత బంధించబడి నా హృదయాన్ని ఎవరికో అబ్బాయికి ఇచ్చేశాను అని కన్న తల్లిదండ్రులు బాధ పెట్టేవారు. తమకి ఏ విషయంలోనూ సరైన నిర్ణయం చేయటం చేత కాకపోయినా, చేసింది తప్పని తెలిసినా అందులో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళు బానిసలు కాదా? బంధించబడిన వారు కాదా? పాపము చేయువాడు పాపం చేత బంధించబడ్డవాడు. ఈ రోజున ప్రతి మానవుడు స్వతంత్ర భారతదేశంలో ఉన్న, ఎటువంటి ఏ దేశంలో ఉన్నా, ఏ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్న, జపాన్లో ఉన్నా, ఎంత ఫ్రీడమ్ మాకుంది అనుకున్నా వాడు పాపానికి బానిసగానే ఉన్నాడు. పాత ఆదాము స్వభావం వల్ల మనం సాతానుకు బానిసలైపోయాం. అందుకే చెడుగు అనేది మనల్ని ఏల్తుంది. సగటు మనుషుడు తన ఆలోచనలో నుంచి బయటపడలేకపోతున్నాడు. తాను తప్పు చేశారు అనుకుంటూ ఆ తప్పును గుర్తిస్తున్నాడు, కానీ దాన్ని వదలలేకపోతున్నాడు, విడుదల పొందలేకపోతున్నాడు. కారణం క్రూరుడైన యజమానైన సాతాను చేతుల్లో చిక్కుకుపోయాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకండి అని ప్రభు చెప్పాడు. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. ఏంటి? ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనం సాతానుకు బానిసలైపోయినప్పుడు, మనం తాకట్టు పెట్టేసుకున్నప్పుడు మన బతుకుని చూడండి. మీరు తాకట్టు పెడతారా? వస్తువులు తాకట్టు పెట్టేస్తారు. ఆ డబ్బు కడితే కానీ వాడు ఇది ఇవ్వడు. ఆ డబ్బు కడతానికి మన వల్ల కాదు. కాబట్టి చాలాసార్లు ఆ తాకట్టు పెట్టిన బంగారాలు, ఆ వస్తువులు మురిగిపోతాయంట. అంటే వాడు తీసుకున్న డబ్బు కంటే ఆ వడ్డీల మీద వడ్డీలు వేసి అది మనం కట్టలేనంత స్థితిలో అది పోగొట్టుకుంటుంటాం. మనం అలాగే పోగొట్టుకుంటాం. పాపముకు బానిసైన వాడు, పాపమునకు అమ్ముడుపోయారు. మీరు ఊరకనే అమ్ముడుపోయారు. అల్పకాల పాప భోగానికి అమ్ముడిపోతున్నాం. బట్టి మనం సాతానుకు అమ్ముడిపోయాం. వాడి రుణం మనం తీర్చలేకపోతున్నాం, వాడిలో నుంచి బయటపడలేకపోతున్నాం. అందుకనే ప్రభు అమూల్యమైన రక్తము చేత, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో కాక అమూల్యమైన తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు మాత్రం అనుకుంటున్నారా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి పాపానికి బానిసైన ప్రతి మానవుని పాప పరిహారాన్ని సెలవులో ఆయన చెల్లించాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు అన్నమాట అక్షరాల ప్రభువు తన స్వరక్తాన్ని, నిర్దోషము నిష్కలంకమైన తన రక్తాన్ని చిందించి మనకు రావలసిన శిక్షను భరించి మనకు విడుదల ప్రకటించాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరుడ, సహోదరి, మీరు ఏ దేశంలో ఉన్నారో, ఏ దేశీయులో ఎవరో కానీ మీ కొరకు కూడా ఆ రోజునే ప్రభు తన రక్తము చెందించడం ద్వారా మీకు విడుదల క్రయధనాన్ని చెల్లించేశాడు. ఇట్స్ ఆల్రెడీ పెయిడ్. నువ్వు ఇంకా పాపానికి బానిసన అవ్వక్కర్లేదు. నువ్వు ఇంకా సాతానికి రుణపడి లేవు. నీ రుణం తీర్చబడింది, కానీ నువ్వు దానికి అలవాటైపోయావు. దాన్ని గుర్తించటం లేదు. నువ్వు ప్రభువుని నమ్మటం లేదు. కాబట్టి మీరిక్కడూ మీ పాపంలో ఉంటున్నారు, మీరిక్కడూ బానిసత్వంలోనే ఉంటున్నారు. కానీ ప్రభు నీ కొరకు చేసిన శిలువ యాగం వైపు నీవు చూసి విశ్వసిస్తే నీకు రావలసిన శిక్షణ ఆయన భరించి నీకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడని నమ్మితే ఈ
ఇండిపెండెన్స్ డే నీ బ్రతుకులో రక్షణ దినముగా, స్వేచ్ఛను, పాపపు ఇష్టము, పాపపు శాపముల నుండి, పాపపు శిక్ష నుండి విడిపించబడిన దినంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకటి రెండు పిట్టలు పట్టుకొని పంజరంలో పెడితే వాడి ఫ్రెండ్ చూసి, ఒరే ఎందుకురా పాపం బాగా ఎగిరే వాటిని పంజరంలో పెట్టావంటే, వీటిని నేను కొనుక్కున్నాను, వీటిని గింజలేసి నీళ్లు పెట్టి పెంచుకుంటున్నాను అంటే, అయ్యో నువ్వు ఎన్ని గింజలు వేసినా దానికి స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళి ఆకాశంలో తన గింజలు తను తిన్నప్పుడే కదరా తనకి స్వేచ్ఛగా ఉంటుంది, వదిలేయరా అంటే, ఎట్లా వదులుతాను, నేను ఇంత ఖరీదు పెట్టి వీటిని కొన్నాను, దీనికోసం మళ్ళీ ఈ గేజ్ కొన్నాను, ఈ గూడు కొన్నాను, దీన్ని చాలా ఖర్చు పెట్టాను, నేను ఎట్లా గాల్లో వదిలేయమంటావు అంటే, అదంతా ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా, 5,000 రూపాయలు నేను ఇచ్చేస్తాను, నువ్వు వాటిని వదిలేయి అన్నాడు. కూడింది ఇంకా తక్కువకే కాబట్టి ఎక్కువ వస్తున్నాయని, సరే అయితే అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఆ యొక్క గూడు కేజీ యొక్క మూత తీసిపెట్టాడు. కానీ ఆ పిట్టలు బయటకు వెళ్తలేదు, తలుపు తీసేసే ఉంది, ఎగిరిపోవడానికి అవకాశం ఉంది, కానీ ఎగరటం లేదు. పొల్ల పెట్టుకొని అటు ఇటు పొడుస్తుంటే అవి అక్కడే గుండ్రంగా తిరుగుతున్నాయి కానీ బయటికి రావటం లేదు. ఎందుకు? వాటికి అది అలవాటైపోయింది. ఎగరడం కంటే ఏదో 4 గింజలు తిని 2 చుక్కలు నీళ్ళు తాగితే సరిపోద్ది, ఇదే బాగుంది, ఈ బోన్లోనే బాగుంది, ఎవడో మనకు అన్నీ చేసి పెడుతున్నాడు కదా అన్నట్టు బయటికి వెళ్ళటం లేదట. ఈ రోజున అనేక మంది, యేసు ప్రభు నీకు వెల చెల్లించాడు, నీకు విడుదలిచ్చాడు, నీకు మార్గం తెరిచాడు. క్రీస్తునందు నీవు నూతన సృష్టిగా మారడానికి, స్వేచ్ఛగా జీవించడానికి, జయ జీవితాలు జీవించడానికి దేవుడు అన్నీ చేసి పెట్టాడు. కానీ నీవు ఇంకా నీ పాప బంధకాల్లోనే ఉంటూ ప్రభు పిలుపుకు లోబడటం లేదు, ప్రభు చేసిన యాగాన్ని విశ్వసించటం లేదు, నీకెంత గొప్ప విడుదల ఉన్నదన్నది నువ్వు గమనించటం లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. నిజమైన స్వతంత్రత, పాపం మీద జయము, నిజమైన ఫ్రీడమ్, నిజమైన సమాధానం, నిజమైనటువంటి ఆనందం ప్రభు వల్ల కలుగుతుందండి. మన పాప బంధకాలలో పట్టిపెట్టిన సాతాను బంధకముల నుంచి మనల్ని ప్రభు విడిపించేశాడు. మనకు విడుదల ప్రకటించబడింది. నీవింకా నీ పాపపు పాశములతో పట్టబడుతున్నావంటే, నీవింకా శరీరేచ్ఛలను జయించలేకుండా ఉన్నావంటే, నీవింకా మనుష్యులకు భయపడుతూ, మనుషులకు లొంగిపోతూ నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావంటే, ప్రభు ఇచ్చిన విడుదల నీవు చూడలేదు. పాపము చేయువాడు పాపమునకు బానిస. మేము ఎవరికి బానిసలు కాదే అన్నాడు రోజు పరిచయం. నువ్వు ఎవరికి బానిస అక్కర్లేదు. స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నాం, మనం స్వతంత్రులమే. కానీ పాపం చేయువాడు పాపానికి బానిస. పాప బానిసత్వం నుండి, లోక బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి ప్రభు తాను చేయవలసిందంతా చేస్తున్నాడు. మన భారతదేశం కొరకు ప్రార్థించాలి. 1.4 బిలియన్ పీపుల్, మోర్ దాన్ దట్ అయితే 1.46 బిలియన్ ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మన దేశ భాషలు 1652 భాషలు ఉన్నాయి. అందులో 23 భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్గా అంగీకరించబడ్డాయి. కనీసం 23 భాషలలోనైనా యేసయ్య సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటించబడింది. ప్రతి ఒక్కరి కొరకు ప్రభు శిలువ యాగాన్ని చేశాడు. నిత్య నరకానికి పోకుండా, సాతాను బంధకములలో పడి కుమిలిపోకుండా జయ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు చేయవలసిందంతా చేశాడు. యేసు నామములో రక్షణ ఉన్నది. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలన్నది.
ప్రజలందరికీ, మన దేశస్తులందరికీ వినబడినట్లుగా మనం ఈ దేశం కొరకు విజ్ఞాపన చేయటం, యేసు ప్రేమ సువార్తను వినిపించటం ఎంతో అవసరమైనది. ఈ అంచె దినాలలో ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కనుక సకల జనులకు సువార్త ప్రకటించబడే వరకు ఆయన రాకడ తామసమవుతుంది కనుక ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి దేశ పౌరుడు నీతి న్యాయాలను అనుసరించే వారిగా, దేవుని ఆశీర్వాదములతో సమృద్ధిని పొందినట్లుగా మనం ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు మనం విజ్ఞాపన చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ ఇండిపెండెంట్ సెలబ్రేషన్ సందర్భంలో పరిశుద్ధాత్ముడు తన కార్యములను భారతదేశంలో జరిగించినట్లుగా ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఈ స్వతంత్ర భారతదేశంలో పుట్టించినందుకే వందనములయ్యా. మా పితరులు ఎన్నో బంధకాలలో, ఎన్నో బానిసత్వాల్లో ఈ దేశంలో నలిగిపోయినప్పుడు పోరాటముల ద్వారా 79 సంవత్సరముల క్రితం ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి పొందినట్లుగా దేశము ఉన్నత స్థానానికి చేరి ప్రపంచ దేశాలలో, అగ్రదేశాలలో లిస్టులోనికి చేరే పరిస్థితుల్లో ఉంటుండగా లోకరీతైనటువంటి దీవెనతో పాటు దేశ ప్రజలందరికీ సమాధాన సంతోషములు, నీతి న్యాయములు కలుగునట్లు అధికారులు న్యాయముతో దేశమును పరిపాలించినట్లు నీ కృపలను కుమ్మరించున్నాయి. ఈరోజు మా అంతరంగాల్లో స్వతంత్రత కలిగి, స్వేచ్ఛను కలిగి నీ సాక్షులుగా జీవించినట్లు ప్రతి పాప బంధకము నుండి విడిపించుము. పరిశుద్ధాత్మ కార్యములను ప్రపంచ దేశములన్నిటిలోనూ ముమ్మరముగా జరగనిమ్మని, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుని సందులో దేశం కోసం ఎక్కువగా ప్రార్థిద్దాం. మీరు ఇతర దేశాల్లో ఉన్న భారతీయులైతే ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రతి దేశంలో, ప్రతి వంశములో, ప్రతి భాష మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో నుండి యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనుషుల్ని కొని పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ సకల జనులకు సువార్త ప్రకటించబడినట్లు, దేశములన్నీ వర్ధిల్లినట్లు, పోరాటములు, యుద్ధములతో ఒకరినొకరు హాని చేసుకునేవారి కాక సమాధాన సంతోషములతో దీవించబడినట్లు పరిశుద్ధాత్మని కార్యములు జరిగినట్లుగా మన ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటాం. ఈ ప్రార్థన వసతుల పారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు జయమిస్తారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలవరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఆగస్ట్ 15 సందర్భంగా చెన్నైలో ఒక ఫ్యామిలీ రిట్రీట్ జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం అయితే మీకు కొన్ని సెషన్స్ లైవ్ ఇవ్వడానికి, లేక ఆ తర్వాత మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ ఫ్యామిలీ రిట్రీట్లో దేవుడు తన ఆత్మకార్యాలు జరిగించినట్లు కుటుంబాల్లో స్వేచ్ఛ, సమాధాన, సంతోషాలు ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం. మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దేవుడు తన అద్భుత కార్యములు చేయనుగాక. ప్రోచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో
1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.